2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్లో ఎన్నో ఆశలతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఎదురు చూడడం జరుగుతూ ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నటువంటి ఈ ట్యాక్స్ విధానంలో మార్పులు తీసుకొని రావాలని, సేవింగ్స్ చేసుకోవడానికి కొంత స్లాబులను పెంచి ట్యాక్స్ రేట్లను కొద్దిగా తగ్గించి వెసులుబాటు కల్పించాలని ఒకే ఉద్యోగం ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 12 నెలల జీతంలో 1 నెల జీతం పైన ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కాబట్టి రాను సింగిల్ ఎంప్లాయీ ఉన్న వాళ్ళు కొనుగోలు శక్తిని కోల్పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను, పిల్లల యొక్క ఆరోగ్యము, విద్య వీటి విషయాల్లో ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి PRTU పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా CPS విధానం పైన అనేక మంది ఉద్యోగులు తమ ప్రాణాలు కోల్పోతున్నా కూడా ఈరోజు అన్ని సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసిన వాళ్లకు ఈ CPS విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా పోరాటం చేయడం జరుగుతోంది. PRTU అయితే ఫస్ట్ నుంచి కూడా ఈ CPS విధానాన్ని వ్యతిరేకిస్తూ OPS విధానం తేవాలని, ఉద్యోగులకు వెసులుబాటు కల్పించి రిటైర్మెంట్ తర్వాత వారి యొక్క సంసారాలను లేదా వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవడానికి కొంత సౌలభ్యం కల్పించడానికే ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ఈ OPS విధానాన్ని తిరిగి పునరుద్ధరించి ఉద్యోగులకు సహాయపడాల్సిందిగా నిర్మలా సీతారామన్ గారిని సంఘపక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మన రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేకమైన సమస్యలకు ఈరోజు ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలనేది కూడా ఉద్యోగుల మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్గా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రశేఖర్ రెడ్డి, PRTU జనరల్ సెక్రటరీ. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 రాష్ట్ర ఉపాధ్యక్షులు. నా పేరు వెంకట సుబ్బయ్య. జూలై 23వ తేదీన భారతదేశ బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలుగా గత 3 సంవత్సరాలుగా ఎటువంటి మినహాయింపులు లేని పరిస్థితిని మనం చూసాం. ఆ కోణంలో మనం ఆలోచించినప్పుడు ఈ సంవత్సరంలో ముఖ్యంగా మొన్న త్రైమాసిక బడ్జెట్ 45 లక్షల కోట్లతో త్రైమాసిక బడ్జెట్ ఇస్తే ఫుల్ టైం బడ్జెట్ని 23వ తేదీ ప్రకటించబోతున్నారు. మనం ఒక్కసారి గమనిస్తే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్ల రూపంలో రిజర్వ్ బ్యాంక్ ఇండియా నుంచి 2,11,000 కోట్ల రూపాయలు రావడం, GST రూపంలో 1,00,000 కోట్ల రూపాయలు రావడం, సెస్సుల రూపంలో మరింత కొంత సమకూరింది. కేంద్ర ఖజానా అయితే గలగలలాడుతూ ఉంది. కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు, ముఖ్యంగా మధ్యతరగతి స్వల్ప ఆదాయ వర్గాలకు చెందినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు మాత్రం మినహాయింపులు గత 3 సంవత్సరాలుగా జరగడం లేదు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రేపటి బడ్జెట్ జూలై 23వ తేదీన రాబోతున్నటువంటి బడ్జెట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకోవడం అన్నమాట వాస్తవం. అయితే ఏ కోణంలో చూసినా గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి NDA ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు కానీ, అసంఘటిత కార్మికులకు కానీ ఎటువంటి రాయితీలు ఇవి చేకూర్చకుండా కేవలం కార్పొరేట్ల ట్యాక్స్ మాత్రం 32% నుంచి 22% తగ్గించడం అనేది మనమందరము చూస్తున్నాం. కార్పొరేట్లకు కేవలం 2-3 సంవత్సరాలు ఆ కరోనా టైంలో కొంత ఆదాయం తగ్గిందే కానీ గత 3 సంవత్సరాలుగా కార్పొరేట్లకు మంచి లాభాలు ఉన్నాయి. అయితే కార్పొరేట్లకు మేలు చేసేటువంటి బడ్జెట్గా రాబోయే బడ్జెట్ ఉండకూడదని, అలాంటి కార్పొరేట్ల ట్యాక్స్ను 32% నుంచి 22% తగ్గించడము అది ప్రోగ్రెసివ్ బడ్జెట్ విధానం కాదని APTFగా మేము తెలియజేస్తున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమంలో అతి కీలకమైంది లక్షలాది మంది ఉద్యోగులు ఈరోజు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు కావాలని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించబడాలని ఎదురు చూస్తున్నారు. దాని మీద ఒక ప్రకటన రావాలని ఆశిస్తున్నాం. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమమే కాకుండా
సామాజిక స్పృహ ఉన్నటువంటి సంఘం. గతంలో రాష్ట్ర విభజన సమయంలో అనేక హామీలు ఉన్నాయి పార్లమెంటు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, రాజధాని లేకుండా బయటికి పంపుతున్నాం కాబట్టి అనేకమైనటువంటి ఫోర్టులు ఇస్తామని, దిగురాజపట్నం, కృష్ణపట్నం ఫోర్టులు అభివృద్ధి చేస్తామని, వెనుకబడినటువంటి అనంతపురం జిల్లా లాంటి చోట సెంట్రల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని. అయితే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైనా అనంతపూర్లో ఉన్నటువంటి నెలకొల్పబడినటువంటి ఆ సెంట్రల్ యూనివర్సిటీకి ఇప్పటికి కూడా సొంత భవనం లేకుండా ఉండడం అనేది అనంతపురం జిల్లా వాసులుగా చాలా బాధపడుతున్నాం. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులుగా మేము కోరుకుంటున్నటువంటి బడ్జెట్ ఏంటంటే, ఉపాధ్యాయ ఉద్యోగులకు చిన్న జీతాలు కలిగినటువంటి ఈ వర్గాలకి స్టాండర్డ్ డిడక్షన్స్లో ఎటువంటి మినహాయింపు లేకుండా 3 సంవత్సరాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అయితే కార్పొరేట్లకు మేలు చేయడమా, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు మేలు చేయడం అనేది ఈ ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సెస్సుల రూపంలో వేలాది కోట్ల రూపాయలు కేంద్ర ఖజానాకు వస్తున్నప్పటికీ ఆ స్థాయిలో రాష్ట్రాలకు కేటాయింపుడు జరగడం లేదనేది ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి అంశం, మనకు కూడా అర్థమవుతున్నటువంటి అంశం. ఖజానా నింపుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ స్థాయిలో రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసి ముఖ్యంగా వ్యవసాయదారుల్ని, అసంఘటిత కార్మికులని, స్వల్పాదాయ వర్గాలకైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగుల్ని ఆదుకోవాలని, రాబోయే బడ్జెట్ ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఎం వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 రాష్ట్ర ఉపాధ్యక్షులు. సార్, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిని. ఈ బడ్జెట్ పైన కేంద్రం ప్రకటించినటువంటి పైన మేము పూర్తిగా విశ్వాసంగా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 20-30 సంవత్సరాల నుండి సేవింగ్స్కి ఎటువంటి వితరణ లేదు. అంటే అదే 1,50,000 సేవింగ్స్ అన్నారు. దాదాపుగా మాకు వచ్చేటువంటి జీతంలో 30% ట్యాక్స్ రూపంలోనే ప్రభుత్వానికి వెళ్తూ ఉంది. అంటే మనం ట్యాక్సిబుల్ ఇన్కమ్ మనం తీసుకొని కూడా మళ్ళీ దానిపైన ట్యాక్స్ మనం మళ్ళీ పే చేస్తూ రకరకాల అన్ని వస్తువులు మనం కొంటున్నాం. మాకు ఏం చెప్తున్నామంటే, మాకు సేవింగ్స్ అన్నా పెంచండి, లేకపోతే మా ట్యాక్సిబుల్ ఇన్కమ్ అమౌంట్ ఉంది కదా దానికి ట్యాక్స్ లెస్, అంటే ఏదన్నా జిఎస్టీ లేకోకుండా మాకు స్టోర్స్లో కానీ అట్లా రాయితీ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులకు బాగుంటుంది. అంతేకాకుండా ట్యాక్స్ ఎంతైతే వసూలు చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మన అభివృద్ధి అనేటువంటిది జరగడం లేదు. అంటే మేము ట్యాక్స్ అయితే సంతోషంగా కడుతున్నాం, కానీ దానికి తగ్గట్టుగా ఆ ట్యాక్స్ రూపేణా మనకు సదుపాయాలు ప్రజలకు పెరగడం లేదు. మేము అది ఖచ్చితంగా కరెక్షన్ చేసుకొని, అంటే అభివృద్ధితో పాటు మాకు సదుపాయాలు కల్పిస్తూ ట్యాక్స్ని మీరు తీసుకోవాల్సిందిగా మేము చెప్తున్నాం. ఇంకోటి, దాదాపుగా 10-11 లక్షల రూపాయలు మనకు గ్రాస్ అమౌంట్గా మాకు వస్తే దాంట్లో 70,000 to 80,000 లక్ష రూపాయల దాకా మేము మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తున్నాం. అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ కాకోకుండానే అదనంగా చెల్లిస్తున్నాం. అంటే దాదాపుగా ఉద్యోగస్తులకి 12 నెలల జీతం వస్తుందంటే 1 నెల జీతం ట్యాక్స్ రూపేణ ప్రభుత్వానికి తిరిగి వెళ్తూ ఉంది. అంటే ఖచ్చితంగా 1 నెలతో ఉండేటువంటి బడ్జెట్తో ఎంత అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి ప్రభుత్వం గ్రహించి అటువంటి ఉపాధ్యాయునికి లేదా ఉద్యోగస్తులకి ఆ సదుపాయాలు తిరిగి అతనికి ప్రతిఫలం రూపంలో వేరే విధంగానే వెళ్తే బాగుంటుందని నేను తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే ప్రభుత్వము ఈసారి బడ్జెట్లో ఖచ్చితంగా ఉద్యోగస్తులకి తప్పకుండా ఈ డిడక్షన్స్, అంటే న్యూ రిజైమ్లో అసలు డిడక్షన్సే లేదు, ఆ న్యూ రిజైమ్లో విత్ డిడక్షన్స్ కూడా పెట్టి దాదాపుగా 5 లక్షల పాటు సేవింగ్స్ చేస్తే, అది సేవింగ్స్ చేయడం వల్ల ప్రభుత్వానికే ఆదాయం. ఎందుకు ప్రభుత్వం సేవింగ్స్ పైన విస్మరిస్తుందో అర్థం కావడం లేదు. అంటే ఒక ఉద్యోగస్తుడు చేయడం వల్ల ఎక్కడ పెట్టుకుంటాడో డబ్బులన్నీ ఖచ్చితంగా బ్యాంకుల రూపంలోనే పెట్టుకుంటాడు, లేకుంటే ప్రభుత్వ పథకాల్లోనే ఆ డబ్బు అలాగే ఉంటుంది. వాళ్ళు రీయూటిలైజ్ చేసుకుంటారు కాబట్టి ప్రభుత్వానికే మేలవుతుంది. ఎందుకు ఈ సేవింగ్స్ నుండి వాళ్ళు మలుతున్నారో అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో ఖచ్చితంగా 5 లక్షల రూపాయలన్నా సేవింగ్స్ ఉండే విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ కల్పిస్తే ఎంతో బాగుంటుందని నేను ఆశిస్తున్నాను సార్. నా పేరు కులశేఖర్ రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి. ఏపీటీఎఫ్ అనే సంఘం ఉపాధ్యాయుల కోసం పనిచేస్తూనే ఉపాధ్యాయులతో పాటు తన చుట్టూ ఉన్న సమాజ బాగు కూడా కోరుకుంటుంది, తన సమాజం కూడా బాగుండాలని కోరుకుంటుంది. అందులో భాగంగా మర్నాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఫస్ట్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పాటుపడే సంఘంగా డెఫినెట్గా ఇన్కమ్ ట్యాక్స్ స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని, అదేవిధంగా సేవింగ్స్ని పెంచాలని చెప్పి మేము బలంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా లేదు.
మన జీతాలు పెరుగుతుంటాయి తప్ప స్టాండర్డ్ డిడక్షన్ కానీ లేకపోతే 80C కింద వచ్చే మినహాయింపులకు కానీ పెంచడం లేదు కేంద్ర ప్రభుత్వం. దాంతో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా దాదాపు 12 నెలల జీతం అంటే 2 నెలల జీతం ట్యాక్స్ రూపాయన ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తున్న పరిస్థితి. ఇది మధ్యతరగతి జీవులకి చాలా దెబ్బ. డెఫినెట్గా దీని ట్యాక్స్ని స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని చెప్పి మరీ బలంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన రాష్ట్రానికి గత 10 సంవత్సరాల కిందటే మోడీ గారు వచ్చి స్వయంగా ఇక్కడ హామీ ఇచ్చిపోయినారు ప్రత్యేక హోదా అని చెప్పి. ఆ ప్రత్యేక హోదాని ప్రకటించినట్లయితే మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రత్యేక హోదా వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం. సిపిఎస్ని రద్దు చేసేసి ఓపీఎస్ని ప్రవేశపెట్టాలని చెప్పి మేమైతే బలంగా కోరుకుంటున్నాం ఏపీటీఎఫ్ 1938 తరఫున. నా పేరు శ్రీనివాస్ నాయక్, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి. సో రేపు 23వ తేదీన ప్రవేశపెట్టబోతున్నటువంటి కేంద్ర బడ్జెట్లో ఉద్యోగ ఉపాధ్యాయులకు మేలు కలిగేలా ఇన్కమ్ ట్యాక్స్లో 5 లక్షల వరకు దాదాపు స్లాబ్లను మినహాయింపు ఇవ్వాలని, అలాగే 80C కింద గత 10-15 సంవత్సరాలుగా 1,50,000కే కట్ ఆఫ్ ఉంది. సో దాన్ని ఆ 80Cను పెంచవలసిందిగా కోరుతున్నాను. అలాగే మనము ఉద్యోగ దాదాపుగా ప్రతి ఉపాధ్యాయుడు ఉద్యోగ వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో వచ్చేటట్టు అంటే గృహాలు కట్టుకోవడానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఆ రుణాలు 50 లక్షల రుణాలు తీసుకుంటే ప్రతి సంవత్సరము దాదాపు 4 లక్షల వరకు వడ్డీ రూపేణా బ్యాంకులకు చెల్లిస్తున్నారు. ఆ 4 లక్షలు కట్టిన వడ్డీని కూడా ఈ కేంద్ర బడ్జెట్లో పొందలేకపోతుంది. అంటే 2 lakhs వరకే స్లాబ్ పెట్టడం వల్ల మిగతా 2 lakhs ఆ వడ్డీని నష్టపోతున్నాడు ఉద్యోగి. సో ఆ స్లాబ్ కూడా 80EE తర్వాత 80EA ఉన్నటువంటి ఆ 2 లక్షల నుంచి దాన్ని కనీసం 3 లక్షలకైనా మినహాయింపు పెంచాలని కోరుకుంటున్నా. సో ఈ బడ్జెట్లో ఉద్యోగ ఉపాధ్యాయులకు మేలు కలిగేలా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి మా ఏపీటీఎఫ్ 1938 జిల్లా శాఖ పక్షాన కోరుచున్నాం. థ్యాంక్ యూ.